కొన్నిసార్లు నీ జీవితంలో ఒంటరితనాన్ని దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు నీ జీవితంలో రోగాలను దేవుడు అనుమతిస్తాడు. అనిపిస్తుంది మనకి, ఎందుకండి వీళ్ళు చాలా ప్రార్థనా పరులు, వై దే సఫర్, వై అనే ప్రశ్న చాలా సార్లు మనకి రావచ్చు మన జీవితాల్లో. బట్ లిసన్ టు మీ, నీకొచ్చే ప్రతి వ్యాధి, నీకొచ్చే ప్రతి శ్రమ దేవుని చిత్తంలో నిన్ను ఒక ఎలివేషన్ లో నడిపించడానికి, నిన్ను ఒక నూతన మెట్లో తీసుకెళ్ళడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకొనబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో రోగాలు రావచ్చు. నేను చాలా ప్రార్థన చేస్తాను వెస్లీ గారు, ఎందుకండి నాకు హైపర్ టెన్షన్, ఎందుకండి డయాబెటీస్, ఎందుకండి ఈ థైరాయిడ్, ఎందుకండి ఈ కిడ్నీ సంబంధ వ్యాధి, ఎందుకండి ఈ చర్మ సంబంధ వ్యాధి, వై అనే ప్రశ్న నీలో ఎప్పుడైనా వస్తే, టర్న్ టు గాడ్ మై ఫ్రెండ్, ఆస్క్ హిమ్, లార్డ్ వై డిడ్ యు అలౌ దిస్ ఇంటూ మై లైఫ్. నా జీవితంలో ఎందుకు దీన్ని అనుమతించావు? మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు. నా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి, హల్లెలూయా. నీ రోగాన్ని, నీ ఇబ్బందుల్ని, నీ ప్రతికూలతల్ని, కొన్నిసార్లు నీ ఆర్థిక సంబంధ ఇబ్బందులు కూడా దేవుడు తన ప్రణాళికలో భాగంగా దేవుడు వాడుకొనగలడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి, హల్లెలూయా.